పెన్షనర్స్ డే సందర్భంగా పెన్షనర్స్ పితామహుడు టిఎస్ నకరా చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించిన మాచర్ల శాసనసభ్యులు బ్రహ్మానందరెడ్డి మాచర్ల పట్టణంలోని పెన్షనర్స్ అసోసియేషన్ హాల్ నందు ఏర్పాటు చేసిన పెన్షనర్స్ డే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి పెన్షనర్స్ పితామహుడు నకరా చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించిన అనంతరం ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ 70 సంవత్సరాల వయసు దాటిన వారికి 10%, 75 సంవత్సరాలు దాటిన వారికి 15%గా ఉండేదని, గత వైసీపీ ప్రభుత్వం పీఆర్సీలో అన్యాయం చేయడం జరిగిందని, కూటమి ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పెన్షనర్స్ న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. నకరా గారిని స్మరించుకోవాల్సిన కోరుతున్నాం. జిందాబాద్ నకరా గారు, జిందాబాద్ నకరా గారు, జిందాబాద్ నకరా గారు, జిందాబాద్ సీతారామయ్య గారు. జోహార్ నకారా గారు, జోహార్ నకారా గారు, జోహార్ నకారా గారు, పెన్షనర్ల పితామహుడు జోహార్ నకారా గారు. నరసింహారావు గారికి, గారికి, గౌస్మద్దీన్ గారికి, మరి పట్టణాధ్యక్షులు దుర్గారావు గారికి, ఇంకా వేదిక అయితే కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీలు ఇవన్నీ ప్రభావితం చేసినప్పుడు ఏమవుతుందంటే చేసిన మంచి కూడా కొట్టుకొని పోతా ఉంది. ఆ తాత్కాలిక భావోద్వేగంతో కొంతమంది ఓట్లేయటం మూలంగా సరి అయిన ప్రభుత్వం రాకపోతే ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడతారనేది మరి ఈరోజు అన్ని రంగాల్లో ఈ యువజన శ్రామిక రైతు అనే వాళ్ళే కాదు, ఉద్యోగస్తులు సిపిఎస్ ఏముంది రద్దు చేద్దామని చెప్పి నోటి మాటగా చెప్పాడు. మరి 5 సంవత్సరాలు అమలు జరగలేదు. అది సాధ్యం కాదని, చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి తెలిసినప్పటికీ కూడా తాత్కాలిక ప్రయోజనం కోసం మరి లబ్ధి కోసం ఇచ్చేశాడు. ఈరోజు పెన్షనర్లు, ఉద్యోగుల సమస్యలు అనేకం ఉన్నాయి. గత 5 సంవత్సరాలుగా కొన్ని తీర్చుకుంటూ వస్తే ఇంత భారం ఉండేది కాదు. కాబట్టి మరి చాలా విషయాలు మీరు ప్రస్తావించారు. మాకు ఎప్పుడు కూడా అంటే వాటి మీద అంత పరిజ్ఞానం లేదు, మీ సమస్యల మీద. ఎందుకంటే అందరికీ అన్నీ తెలియదు. నేను గతంలో చెప్పాను, అబ్దుల్ కలాం గారికి మరి రాకెట్ టెక్నాలజీ తెలుసు కానీ అరిసెల పాకం గురించి తెలియదని. అట్లానే మాకు కూడా అన్ని సమస్యలు తెలియాల్సిన అవసరం ఉండదు. అన్ని తలకెక్కించుకున్నా కూడా ఇబ్బందే. కాబట్టి మీరు ఇచ్చిన సమస్యల్ని ఖచ్చితంగా అంటే ఏం తెలియజెప్పాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు అన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటారు. సమయం మరి ఆర్థిక పరిస్థితులు సహకరించినప్పుడు తప్పకుండా నెరవేరుస్తారు. మీ తరఫున మీ విజ్ఞప్తిని కూడా మరి మా నాయకత్వం దృష్టికి తీసుకెళ్తాము. అధికారులు ఎందుకో మరి నిర్లక్ష్యం చేస్తారో అర్థం కాదు. మొన్న పోయిన ఎన్నికల్లో అధికారులు అందరూ కూడా బయటకు వచ్చి మేము 100 వేసాం, 150 వేసాం వైసీపీకి అని చెప్పి సంకలు పెట్టుకున్నారు. చివరికి ఏం జరిగిందంటే మరి 5 సంవత్సరాల్లో హక్కుల గురించి కానీ ఇంకోటి కానీ ప్రస్తావించే పరిస్థితి లేదు. ఆయన రివర్స్ టెండరింగ్తో మొదలుపెట్టింది, మీకు కూడా రివర్స్ తోటే మొదలైంది. మరి తెలంగాణ ప్రభుత్వం మిగులు బడ్జెట్తో 41% ఫిట్మెంట్ ఇస్తే చంద్రబాబు గారు 43% ఇచ్చారు. అప్పుడు మంచివాడే. కానీ పార్టీకిను ఉద్యోగస్తులకి ఎక్కడ ఇబ్బంది వస్తుందంటే ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి, మనం ప్రజలకు సేవకులు అని చెప్పేసి నిరంతరం చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తూ ఉంటారు.
ఆయన మనకు చెప్పడమే కాదు, ఆయన అదే విధంగా మనకన్నా మించి పనిచేస్తాంట. మనం 9 గంటలు పనిచేసి చేతులు దులుపుకుంటాం, కానీ ఆయన 16-18 గంటలు పనిచేస్తూ ఉంటాడు. అంటే సమాజం పట్ల మనకి బాధ్యత ఉండాలి అని చెప్పి భావించే వ్యక్తి ఒక రాజకీయ నాయకుడికైనా ఒక ఉద్యోగికైనా వీళ్ళు మూల స్తంభాలు ఈ వ్యవస్థల్ని నడిపించడంలో. మరి గతంలో 5 సంవత్సరాల పరిపాలనలో ఉద్యోగస్తులందరికీ కూడా జీతాలు 5 నుంచి 10, 15, 20 వేలు ఇంకా ఎక్కువ తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒక 4th క్లాస్ ఎంప్లాయీ నా దగ్గరికి వచ్చి, నాకు ఈ నిర్ణయం వల్ల మొత్తం మీద నా సర్వీస్లో 4 లక్షలు 5 లక్షలు నష్టపోతానని చెప్పేసి చెప్పుకొని బాధపడ్డాడు. జాన్ అహ్మద్ గారు తర్వాత సరే దండ కూడా దండ అన్ని తీసుకురండి, అన్ని తీసుకురండి. సార్ వాళ్ళు ఈ ఫోటోని మంచి జ్ఞాపకంగా పెట్టుకుంటారు కాబట్టి దయచేసి మంచి ఫోటో తీస్తారు. కొంచెం చప్పట్లు కొట్టండి సార్. థ్యాంక్ యూ. 70 ఏళ్ళకి ఇచ్చే ఏక్యూపీ 70వ ఏళ్ళలోకి ప్రవేశించినప్పుడే ఇవ్వాలి. మన గవర్నమెంట్ ఇప్పటికి 70 నిండిన తర్వాత ఇస్తున్నది. అది సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా అది కూడా ఎమ్మెల్యే గారు గుర్తుపెట్టుకోవాలి. క్షమించండి. థ్యాంక్ యూ సార్.